లాస్ట్ టైము అమ్మ ఇచ్చిన అటుకులతోటి పోహా మిక్చర్ చేశాం కదా, ఎంత టేస్టీగా ఉండిందో. ఈసారి అయితే క్యాంటీన్కి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో ఇవి అటుకుల ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది పోహా చేసుకోవడానికి అప్పుడప్పుడు అని చెప్పి తీసుకొచ్చాను. కాకపోతే ఒక ప్యాకెట్ ఇట్లా మిక్చర్ చేద్దామనేసి గుర్తొచ్చింది. ఈ మిక్చర్ అయితే చాలా ఈజీ అనండి. మనం ముందు అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. తర్వాత ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది చిన్న కారపూస ఉంటుంది కదా, అది వేసుకోవడము. ఇది ఫస్ట్ అయితే నాకు సరిగా వచ్చేది కాదు. ఈసారి అయితే పిండి కొంచెం లూజ్గానే కలుపుకున్నాను అనమాట. లాస్ట్ టైం కలిపినప్పుడు పిండి బాగా గట్టిపడింది. అసలు ఎంతకి వస్తుంటే అది అసలు పడేదే కాదనమాట వాటిలో నుంచి. కాకపోతే ఈసారి అయితే ఫస్ట్ టైంకే బాగానే కలిపాను పిండి. ఈ కారపూస కూడా చాలా పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఇందులో వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసి వేసుకుంటారండి కొంతమంది. నాకేంటో ఇలానే అలవాటు అనమాట. పచ్చియే ఇట్లా దంచేసి డైరెక్ట్గా కలిపేసుకుంటాను. ఇంకా అందులో మనము ఉప్పు, కారము, ఇంకా బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయలేదండి, ఓన్లీ సాల్ట్ ఇంకా కారం ఒకటే యాడ్ చేశాను. ఇంకా ఇది కారపూసని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనము దేనిలో స్టోర్ చేసుకోవడమేనండి. ఇది టీతో పాటు కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.